వాణి అన్నగారు మరి గ్రీటింగ్స్ని తెలియపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. ఈ గ్రీటింగ్స్ అయిపోయిన అనంతరం మరి దయచేసి గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మొదటిగా దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ రక్షణ సువార్త సభలు నిర్వాహకులు రాంబాబాయి గారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మొదటి దినం అనగా నిన్న రాత్రి, అలాగే ఈ రెండవ దినం ఈ రాత్రి ఈ సభలో చక్కగా అధ్యక్షతలో నడిపిస్తున్నటువంటి ఎలీషా రెడ్డి గారికి, వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మంచిది. ఈ యొక్క సభలు మన చీరాల పట్టణంలో ఈ రీతిలో జరుగుతూ ఉండటం ఎంతో మన వేటపాలెం మండలం, చీరాల మండలం, పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా గొప్ప ఆశీర్వాదకరము. నిజంగా మన పట్టణానికి దైవజనులు దూర ప్రాంతం నుంచి మన దగ్గరికి వచ్చి మనల్ని వాక్యము చేత బలపరుస్తూ మనల్ని ప్రోత్సాహం చేస్తున్నటువంటి, రక్షణ మార్గంలో నడిపిస్తున్నటువంటి దైవజనులు మన పట్టణానికి రావటం మనకెంతో ఆశీర్వాదం. నేను ఒక విషయం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. గత సంవత్సరం 2025వ సంవత్సరం ఇదే గ్రౌండ్లో, ఇదే వేదిక మీద ఒక గొప్ప సభలు జరిగినాయి పిల్లారా. మన బోయేజ్ పాల్ గారు, ఎలీషా రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జడ్సన్ అబ్రహాం గారి ద్వారా ఇక్కడ సభలు జరిగినాయి. అయితే ఈ సభలకి ముందుగా గెట్ టుగెదర్ ప్రోగ్రాం అక్కాయిపాలెం ఎలీషా రెడ్డి గారి చర్చిలో జరిగింది. ఈ యొక్క గెట్ టుగెదర్ ప్రోగ్రాంకి నన్ను కూడా ఆహ్వానించారు. నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఆ సమయంలో బోయేజ్ పాల్ గారు చెప్పినటువంటి సాక్ష్యం అక్కడ నన్ను బలపరిచింది. జడ్సన్ అబ్రహాం గారు 2020 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇదే గ్రౌండ్లో సువార్త చెప్పినప్పుడు బోయేజ్ పాల్ గారిని ప్రవచనాత్మకరమైనటువంటి పిలుపుని అందించారని అక్కడ చెప్పినప్పుడు ఆ గెట్ టుగెదర్లో నేను కూడా ప్రభుని అడిగాను, ప్రభువా నన్ను కూడా అయ్యగారి ద్వారా పిలుస్తావా, నాతో కూడా మాట్లాడతావా, నన్ను బలపరుస్తావా అని నేను ఆ సమయంలో అక్కడ ప్రార్థన చేసుకున్నాను. అదే విధముగా ఈ సభలకి నేను హాజరైనప్పుడు మొదటి దినము నేను వచ్చినప్పుడు నాకు అవకాశం కుదరలేదు. అయ్యగారిని చూసి వెళ్దాంలని నేను కూర్చొని ఉన్నాను. నాకు వేరే ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాంకి నన్ను పిలుస్తూ ఉన్నారు. అయ్యగారిని చూసి వెళ్దాంలే అని నేను ఉండి కూడా వెళ్ళిపోయాను, చూడలేకపోయాను. రెండవ దినం సభకు వచ్చాను. ఆ సభలో దేవుడు నాతో మాట్లాడటానికి అయ్యగారి ద్వారా నన్ను వేదిక మీద ఆయన నన్ను పేరు పెట్టి పిలిచే విధంగా ప్రభు అయ్యగారితో మాట్లాడి ఇచ్చాడు. పిల్లారా, ఎలా అంటే నేను గెట్ టుగెదర్ ప్రోగ్రాంలోనే ప్రార్థన చేసుకున్నాను. అయ్యగారు ఏం చెప్పాడంటే, వరంగల్లో ఉన్నప్పుడే ప్రభు నా పేరు ఆయనకి దర్శనం ఇచ్చి నన్ను పిలిపించాడని నేను ఆ అయ్యగారి ద్వారా ఆ మాటలు నేను ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా పొందుకున్నాను. పిల్లారా, నిజంగా చూడండి, ఈ సభలకి రావటం నాకు ఆ దినము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. అదే ఈ సభలు ఈ సంవత్సరం, ఈ 2026వ సంవత్సరంలో ఈ సభలు కూడా గత నెల క్రితం నేను ఈ పాంప్లెట్ ఫేస్బుక్ లో చూశాను. ఎలీషా రెడ్డి గారి ఫోటో చూడంగానే ఆ మ్యాటర్ చదివినప్పుడు ఇక్కడ మరలా సభలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని నేను గ్రహించినప్పుడు అప్పుడు నేను ఆశపడ్డాను. ఏ ఆశ అంటే, ఇక్కడికి దైవజనులు జెర్మియా అయ్యగారు అలాగే మదనపల్లి రాజశేఖర్ గారు వస్తున్నారు అనేటువంటి ఆశ నాలో కలిగింది. నేను వారితో కలిసి ఒక్క ఫోటోన్న దిగాలి, లేక వారి చేత ప్రార్థన చేయించుకోవాలని ఆశ నాకు నెల క్రితమే కలిగింది. ఈ సభలో నేను వాళ్ళతో కూడా ఉండాలని అటువంటి ఆశ నాకు కలిగింది. ఆశ కలిగిన ప్రాణాన్ని
దేవుడు తృప్తిపరిచాడు. ఇదిగో ఈ రీతిలో ఈ గ్రీటింగ్స్ చెప్పడానికి దేవుడు నాకు కృప చూపించాడు. అయితే ఇది వాస్తవంగా నాకు తెలియదు, కానీ దేవుని ప్రణాళిక నెల క్రితమే నేను అనుకున్నాను. ఆ పోస్ట్ నేను చూసి మా సంఘంలో, మా సంఘ బిడ్డ ఎబెనేజర్ ప్రార్థనా మందిరం తోటవారిపాలెం ఇందిరా కాలనీలో ఉన్నటువంటి సభ్యులకు తెలియపరిచాను, ఇక్కడ మీటింగ్ జరిగిపోతున్నాయి, తప్పకుండా మనం వెళ్ళాలి ఈ మీటింగ్కి అని నేను అప్పుడే తెలియపరిచాను. ఆశ కలిగిన ప్రాణాన్ని ఈ రీతిలో దేవుడు తృప్తిపరిచాడు. కారణం ఏందో తెలుసా? మన చీరాల పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ రక్షణ సువార్త సభలో ఈ సంవత్సరం కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈ సంవత్సరం కూడా దేవుడు నన్ను బలపరిచాడు. నాలాగా మీరు వచ్చినటువంటి మిమ్మల్ని అందరూ కూడా బలపరుస్తారు. కానీ ఈ సభలకి ఎంతో భారము, ఎంతో బాధ్యత, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో వేదనలు జరిగినాయని రాత్రి అధ్యక్షులు వారు తెలియపరిచారు. ఈ సభాపూర్వకంగా నేను తెలియపరుస్తాను ఒక మాట. అధ్యక్షుల వారికి ఎలీషా రెడ్డి గారు యవనస్తుడిగా ఉన్నాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఈ సభల నిమిత్తము జరిగినాయి అని రాత్రి కూడా అనౌన్స్మెంట్ చేశాడు. అయితే యేసుక్రీస్తు సభలకి మొట్టమొదట వచ్చేది అన్ని శోధనలే, అన్ని శ్రమలే, అన్ని కష్టాలే, అన్ని బాధలే, అన్ని ఇబ్బందులే, అన్ని అవమానాలే. కానీ వీటన్నిటికంటే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. మిమ్మల్ని కూడా విజయాన్ని ఇచ్చి మిమ్మల్ని కూడా బలపరుస్తాడని నేను విశ్వసిస్తున్నాను. ఈ సభాపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఈ సభలు ఇక్కడ జరగటం ఈ చీరాల పట్టణంలో ఉన్న పరిసర ప్రాంతాలందరూ కూడా చాలా గొప్ప ఆశీర్వాదం. గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ రీతిలో సభలు జరిగినాయి. అయితే ఈ 2 సంవత్సరాల నుంచి 2025, 26 సంవత్సరంలో ఈ రీతిలో గొప్పగా ఒక గొప్ప రక్షణ సువార్త సభలు ఒక పండుగలుగా ఇక్కడ జరుగుతున్నాయి. అంటే మనందరికి చాలా ఆశీర్వాదం. త్రూ ఎలీషా రెడ్డి గారి యొక్క వారి కుటుంబం ద్వారా, వారి సంఘం ద్వారా ఈ యొక్క సభలు ఈ రీతిలో జరుగుతున్నాయి. పిల్లారా చూడండి, మనము పరిగెత్తే వాళ్ళని మనం ఏం చేయాలంటే ఎంకరేజ్మెంట్ చేయాలి. ఎంకరేజ్మెంట్ ఎలా? చప్పట్లు కొడుతూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలా కదా. మనం పరిగెత్తలేనప్పుడు పరిగెత్తే వాళ్ళన్నా మనం ఏం చేయాలా? ఎంకరేజ్మెంట్ చేయాలా. చూడండి 26లో కూడా ఈ రీతిలో చక్కగా సభలు జరిగించారు. 27, 28, 29, 30 ఇలా సభలు ఇంకా ఇక్కడ అనేకమైనటువంటి సభలు జరిగించాలని దైవజనులు రాంబాబు గారికి, వారి కుటుంబానికి, అలాగే బోయేజ్ పాల్ గారు వారి కుటుంబానికి, ఎలీషా రెడ్డి గారికి వాళ్ళ కుటుంబాలకి ఈ రీతిలో ఈ యొక్క చర్చి కాంపౌండ్ లో ఈ చీరాల పట్టణంలో ఈ రీతిలో గొప్ప సభలు జరిగించాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా ఆమేన్. దేవుడు ఉన్నతమైనటువంటి కృపలో మిమ్మల్ని ఇంకా బలపరిచి అనేక సభలు ఈ గ్రౌండ్ లో జరిగించి ఈ చీరాల పట్టణంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల ప్రజలందరికీ ఒక గొప్ప ఆశీర్వాదకరంగా, ఒక గొప్ప రక్షణకరంగా, ఒక గొప్ప దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడని నేను విశ్వసిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగా ఆమేన్ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. రాంబాబు గారి కుటుంబానికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ 2026 సంవత్సరంలో వారు నిర్వహిస్తున్నటువంటి ఈ సభలకి ఇంకా వారి మంచి ఆరోగ్యం ఇచ్చి, ఇంకా ఎలీషా రెడ్డి గారు లాంటి యవనస్తులు ఇంకా బలం ఇచ్చి ఇంకా ముందుకు నడిపించాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. థాంక్యూ బ్రదర్. గ్రీటింగ్స్ తెలియపరిచిన దైవజనుడికి మరి ఈ సమయంలో